నటుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 4వ తేదీన హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది. ఇప్పటికే పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఇక పెళ్లి వేడుక గురించి నాగార్జున తాజా ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. వివాహం చాలా సింపుల్గా చేస్తున్నట్టు తెలిపారు. చైతు కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మంది మాత్రమే ఈ వివాహ వేడుకకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. స్టూడియోలో వేసిన అందమైన సెట్లో ఈ జంట ఒక్కటి కాబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. పెళ్లి పనులు కూడా వారిద్దరే దగ్గరుండి చూసుకుంటున్నట్టు తెలిపారు. నాగచైతన్య, శోభిత వివాహానికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం ఆయనకెంతో ఆనందంగా ఉందని, ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదన్న నాగ్ తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమని పేర్కొన్నారు. ఈ స్టూడియోస్ తన నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావుకి ఎంతో ఇష్టమైన ప్రదేశమని చెప్పారు. పెళ్లిని చాలా సింపుల్గా చేయాలని చైతు కోరినట్టు నాగార్జున పేర్కొన్నారు. సాంప్రదాయ తెలుగు పద్ధతిలో పెళ్లి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్కు సంబంధించి వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తామని నాగార్జున తెలిపారు. చాలా 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 సంతోషంగా ఉందండి. అండ్ అది కూడా గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుని నాన్నగారిదే కాదు, రాజ్ కపూర్ గారిది, మహమ్మద్ రఫీ గారిది, తపన్ సిన్హా గారిది, వాళ్ళందరిది 100th బర్త్డే, ఈ లెజెండ్స్ వీళ్ళే కదండి హిస్టరీ సినిమా ఇండియన్ సినిమాను తీసుకొచ్చింది పైకి. అంత గర్వంగా తీసుకుని చేశారు అది. సో తెలుగు సినిమా స్ట్రెంగ్త్, పవర్ అది. చాలా మంది 80 దేశాల నుంచి వచ్చారు తెలుగు వాళ్ళతో మాట్లాడటానికి, తెలుగు వాళ్ళతో సినిమాలు నిర్మించడానికి. అందరూ ఫిల్మ్ బజార్లో కలుస్తున్నారు కదండి అందరితో. అందరు మన తెలుగు వాళ్ళు ఇక్కడ రావాలి, వాళ్ళు కూడా రావాలి. ఇక్కడికి వస్తే మన తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్స్ కూడా వాళ్ళు కూడా వస్తే చాలామంది వచ్చారు. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. ఆల్రెడీ అన్నపూర్ణ కాలేజ్ నుంచి 4 ఫిల్మ్స్ సెలెక్ట్ అయ్యాయి ఇక్కడ ఇఫీలో. వెరీ హ్యాపీ. హైదరాబాద్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సార్. హైదరాబాద్ తీసుకురావడానికి 1999లో ఒకసారి జరిగిందా నాకు తెలియదు. మరి ఇది గోవాకి ఇప్పుడు పర్మనెంట్ అయిపోయింది కదా, మనమే పెడదాం ఇంకోటి. అవును, ఎందుకండి కాల్చుకోవడం, చేతులు కాల్చుకోవడం ఆయన సినిమాలు తీసి ఉంది. వేరే రొమాంటిక్ చాలా ఉన్నాయి. రొమాంటిక్ అవును, దేవదాస్ టికెట్లా? ఎస్ ఎస్ ఎస్, దేవదాస్ ఎటర్నల్ ఎవర్ గ్రీన్ క్లాసిక్. అది నాకు అప్పటికి నేను చిన్న పిల్లోడిని, పుట్టలేదు. సో బట్ వస్తున్నాయి, జరుగుతున్నాయి.